ఆల్రెడీ మీకు 2 సర్వేలు ఇచ్చాం. అవును. జనవరిలో ఇచ్చాము, మార్చ్‌లో ఇచ్చాం. దానికి అలానే అలైనే ఉన్నారా? అంటే మనం తీసుకున్నప్పుడు న్యూట్రల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కదా! వాళ్ళేమన్నా అదే ఫ్యామిలీస్ ఏమన్నా చేంజ్ అయ్యారా లేదా అనేది మమ్మల్ని మేము చెక్ చేసుకోవడానికి చేస్తుంది కానీ ఆ పర్సెంటేజ్ 1%, 2% వేరియేషన్ తప్ప డ్రాస్టిక్‌గా అంటే ఎలక్షన్‌కి ఒక 10 డేస్ ముందు ఇచ్చే సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అదే ఎలక్షన్ తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జిట్ పోల్ తర్వాత ఎలక్షన్‌కి 10 డేస్, 15 డేస్ ముందు ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో అదే ఎగ్జిట్ పోల్ కూడా అలానే ఉంటుంది. 1 to 2% అంతే వేరియేషన్ ఉంటుంది కానీ డ్రాస్టిక్‌గా ఈ 10 డేస్‌లో చేంజ్ అయ్యేదైతే ఏమి ఇక్కడ మళ్ళీ మన ఇద్దరికి ఒక కోఇన్సిడెన్స్ ఉంది. మా మునిబాబు గారు కూడా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన మనిషి. అలాగే మీరు కూడా ఉభయ గోదావరిలో బేస్ క్యాంప్ క్రియేట్ చేసుకుని వర్క్ చేశారు. ఐ నో అబౌట్ యూ ఇన్ పర్సన్. ఎందుకంటే నేను కపుల్ ఆఫ్ మినిస్టర్స్ని, ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు మీతో నేను ఇంటరాక్షన్ అయింది. ఐ నో దట్. సో ఈ ప్రాతిపదిక మీద మీరు మా మునిబాబు కూడా క్లియర్గా ఉభయ గోదావరి జిల్లాలో దెర్ బి ఎ లాడ్ ఆఫ్ ఓట్ ట్రాన్స్ఫర్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా చెప్పాడు. మీ దగ్గరికి వస్తే అలా అండి. ఇక్కడ బెనిఫిషరీస్తో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఏం జరిగిందంటే సోషల్ ఇంజనీరింగ్. అవును. ఇప్పుడు రెండు జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అధికార పార్టీ తీసుకున్న సీట్ సెలక్షన్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అవును. అవతల పార్టీ వాళ్ళు సీట్ల డిస్ట్రిబ్యూషన్లో లోపం ఏర్పడింది. చివరి వరకు కూటమిలో సర్దుబాట్లు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న సీట్ సెలక్షన్ కానివ్వండి, అది అంత కరెక్ట్గా అనిపించలేదు. జనాల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ ఉంది. ఏలూరు పార్లమెంట్ చివరి వరకు తెలియదు ఎవరు పోటీ చేస్తారు ఏంటనేది. అతను ఎక్కడి నుంచో అంటే కడప నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల జనాల్లో టీడీపీ వాళ్ళలో కూడా టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్లమెంట్ అది ఏలూరు పార్లమెంట్. అక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు పోటీ చేయడానికి. అవును. బయట నుంచి తీసుకొచ్చే వరకు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు. అది ఇంపాక్ట్ అవుతుంది. పిఠాపురం అండి. పిఠాపురం మేము జనవరిలో చేసినప్పుడు క్లియర్గా వైసీపీ గెడ్జ్ ఉంది. మార్చిలో చేసినప్పుడు క్లియర్గా వైసీపీ గెడ్జ్ ఉంది. కానీ రీసెంట్గా కొంత పర్సంటేజ్ జనసేన పార్టీకి ఎడ్జ్ కనిపించింది పిఠాపురం వరకు. 6 నెలల నుంచి చెప్తున్నది కుప్పంలో మేము మొదటి నుంచి చెప్తున్నాం టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం రాబోతుందని. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న దాంట్లో, సెకండ్ తీసుకున్న దాంట్లో, మా ఎగ్జిట్ పోల్స్లో కూడా కుప్పం టీడీపీ పార్టీ నుంచి చేజారిపోతుంది. నేను కూడా చాలా విశ్లేషణలో చెప్పాను. ఓటమితో మొదలైన చంద్రబాబు గారి ప్రస్థానం ఓటమితో ముగిపోతుంది.